దగ్గర ఏమన్నారా? రాత్రి గాడుపుకు గడ్డి కట్టలు మొత్తం కూలేరా. గా పదగిట్ల ఇనినా చూసినావా? అర్థం తినలేదే, గడ్డి కట్టాలి ఇంకా 3-4 ఉన్నాయి. తీసుకొస్తాగు, ఆయన్ని ఒక దగ్గర వేసిపోదాం. 3-4 తొందర పట్టుకురా పోదాం. ఏమైందే రోజా, ఇంకా గడ్డి కట్టుడు కాలేదా? అరే తినే జాలైతాం కాదే. ఇగో మా గడ్డి కట్టలన్నీ మొత్తం అయిపోయినాయి, ఇంకా నీది కాకపోయా. ఓ దిద్దిందే దిద్దుతుంది కానీ తొందరగా. ఈ మొత్తానికి ప్రతాకం తిండి మీద లోకమే. నీ లెక్కన మోపులు లేని ఇంకా కడతానే ఉన్నా కదా, ఆగవా? ఇంకొకటే మోపు ఉన్నది, అయినాక తినదాన్ని పోదాం. అబ్బా గీ అక్కకైతే ఊకే పని పని. అరే ఆకలి అవుతుందని తిందామంటాడు కదా, ఊకే ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. గిట్లనే గిన్నె గిట్లా చేస్తుందంటే 4 గోడల మధ్య మా బావని ఎంత బాధ పెడుతుందో ఏమో. నువ్వేందే బీరిపోయి చూస్తావు? గడ్డి మోపు ఇంకెంతసేపు కట్టు తొందరా. అగ్గో కడుతూనే ఉన్నా కదా. ఇద్దరు మోపోరుగానే బొమ్మలాడిచ్చినట్టు ఆడిస్తుంది కదా. ఏమైంది బాపు లవ్ గులుగుతున్నావు? ఏదన్నా ఉంటే షౌలకు వినిపించేటట్టు గట్టిగా చెప్పు. ఓరి గురువుల రాయివాడ బరెండల్లా కట్టేసుకొస్తా. కోరి తిట్టుకోరి నేనైతే పోతానా. అలా నీకేమైనా బుద్ధునా అనే రోజా? గా ముసలను వినికి ఉర్రబడిదివి, నా విన కోపం గాయన వినేది ఏమవుతుంది? ఇంకా ఎప్పుడన్నా పనికి వస్తారా మనకెళ్ళనా? నీ కానీ పని కానీ ఓ ఉర్రమంటే ఉరుతా ఉంది ఒకడు. వేటవా తమ్ముడు ఏమైందిరా? ఓ రాజే ఓ పొలా నువ్వు కానీ. అగ్గో ఇప్పుడు నేనేమన్నాని పొల్లా పని కానీ అంటాను ఏమో. మీరు చూసుకోర్రి, నన్ను ఎందుకంటారు? ఏ మాయ పడితే ఏంది పిల్ల, నీ వినికి నేను అడతానా? నా పిల్ల వినికి ఆరువా, ఇక నీ వినికి అడతానా? తమ్ముడు చూసిననుకో మళ్ళా నన్ను తిట్టుకుంటాడు. నువ్వు గానిందలేకు నావిన కానీ కానీ పని. అవ్వో మంచిగా ఉన్నది పొలా. అరే నువ్వేదే కానీ. నీకు ఆకలి అయితే కుక్క కంటే ఎక్కువ వరుతావు కానీ నీ పని అయితే గడవై కూసపో, ఏంటో ఒకటి కట్టేస్తా. అగ్గో ఓ బాబు అది కట్టవా? మీరు గడి మీరు గడి నేను కూర్చుంటారా? రీ కూసపో. ఆకలి పాడైతుంది రారి. ఇంకా నీళ్ళ డబ్బా పెట్టావు. ఉన్నది తమ్ముని రమ్మని పో. ఓ రాజే ఇంకా నీళ్ళ డబ్బా తీసుకురా, నీళ్ళ డబ్బా. ఓ సైలెన్స్ అవుతాడు వీడు. అగ్గో కూర్చున్నావు కదా, తిండి ఆకలి కాగవా? తెత్తాండు కదా, రాగు కూర్చున్నావు కదా, ఇంకేం పని? తినుడి పనే కదా. ఏమైంది నీకు? బాగా లవ్ మాట్లాడుతున్నావు బావ మీదికే. ఆయన అంటలేడా నన్ను పొల్లా అని? ఇక నేనంటేనే వచ్చింది. ఏమే బావా ఫీల్ అవుతానవా? అయ్యా నేనెందుకు ఫీల్ అయితే పిల్ల? మా ఆవిడంటేనే ఫీల్ కాను, ఇక నువ్వంటే ఫీల్ అవుతున్నా? మీ మీద ఫీల్ అయితే మా అమ్మ బతుకురు పిల్ల. బతుకురా నీకు తెలియదా? అవ్వు నేనేమలే. సరే గాని మరి తిండి నీళ్ళు తెమ్మంటావా లేదా? ఎంతసేపు మరి పని ఉన్నది. జర్రా జర్రా. ఓ రారియా ఓ రారియా, నీ దండం పెడితే తీసుకురారా. ఆ చెట్టు కొమ్మకున్నది వశపడేదా? నీతో వశపడేదారా? ఏ చెట్టు కాడ పెట్టినావు? సర్ది తుమ్మ చెట్టుకి వేసినావా, యాప్ చెట్టుకి వేసినావే? అరే కొమ్మ తెలియజు తొందర తేరా. గటు చూడు గా పోసన్న మన ఇంటికి వచ్చిన కాడికలు బర్రెకి ఎంత చక్కగా స్నానం పోపిస్తాడు. నువ్వు ఉన్నావు ఎన్నడన్నా మన పొరగాల కన్నా స్నానం పోసినావా? గా పోరాళ్ళకు తానం చేపేకనే అలా పిల్లలు పెట్టుకొని అవగారింటికి వెళ్ళాడా. తిండి పెట్టేటోళ్ళు ఎవరు లేక మన దగ్గరికి వచ్చి పని చేస్తాడు ముఖ్యంగా పో కోసం. మరి నేను కూడా ఏనా పోనా? నేను కూడా ఏటనా? నువ్వెందుకు పోతావు? నీకు తిండి దొరకనే బట్టే 3 పూటలు. నువ్వు ఇంకా వేరే కాడికి పోయి పని చేస్తట్టున్నావా? నువ్వు కూడా నీ అవ్వగారింటికి పో, లేకపోతే సంపద నీ అవ్వ ఆకలి అవుతుందంటే మళ్ళీ వదులుతాను. ఓగా కుక్క ముఖం వేసుకొని ఒరుడేస్తాయి, నీకు ఇంకేమత్తది? ఎంత పని చేసినా పేరు లేదు మన లేదు.
ఏమైనా కుక్క ముఖం అని నన్ను వదిలించి సావ కొడుతున్నావు కదనే. నీ అవ్వ ఏ జన్మలో చేసుకున్నా పాపం నువ్వు నాకు పెళ్ళానికి దొరికినావు. నా బతుకు ఏడా. ఇక నువ్వు దొరికినా నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఏం తక్కువ అవుతుందా నీకు? దిగానే లేదా? ఏం తక్కువ అయిందని కొడతాను నువ్వు? ఏం ఎక్కువ అయింది నువ్వు చెప్పు. నీకు అన్ని ఎక్కువనాయి. తెల్లారులైతే పొలం పనికి రావాలి, గడ్డి కట్టాలి, నీకు అన్ని పనులు చేయాలి. పని కాడికి వచ్చినా కూడా గిదేలోళ్ళ మీది ఇంట్లో పెట్టుకోరు గిలోళ్ళి. నా మొగాడు సద్దు ఎత్తాను గట్టే పోయిండు. ఓ బావా నువ్వు ఊకుంటే ఏమైంది? తిండి తెచ్చేదాకా గిట్లనే కొడతావా? మరి లేకపోతే ఏంది పిల్ల? అరే మొగడనే గౌరవం ఇస్తాను చూడు, ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది కుక్కనట. నీ అవ్వ ఒక్కొక్క మొగోడు అయితే గల్లె ఎగురేసుకుని పిల్ల ముంగట తిరుగుతాడు. నువ్వు చక్కనైన మొగాడు అని నిన్ను తిట్టదా? నువ్వు చేసే పని ఎట్లున్నది? అగో ఇంకా చిన్న విన నా ఇజ్జత నా మానం దేవాడిది. చిన్న పొలం కూడా అంటుంది కాదే. జర ఊకే నీ దండం పెడతా. నువ్వు ఎందుకు కొడుతున్నావు అంతగానము? ఇప్పుడు నేను ఏమన్నాని? నీకు దండం పెడతా. నువ్వేమల్లే ఆమెమల్లే అన్ని తప్పులు నా తీయే. వీడు ఇంకా రాకపోయా ఆగలేము కాబట్టి. మా అన్నకు మొత్తం అది వరకు తుమ్మ చెట్టు అంటాడు, మామిడి చెట్టు అంటాడు. ఏడబెట్టిండో ఏమో, ఇప్పుడు గీడికి పంపించిండు. ఇక్కడ లేనే లేదు చెట్టు కింద అన్నాడు. ఈ కుక్కలు ఇట్లా ఎట్టుకపోయినా ఏంది? నారే బాగున్నావా? ఎవనివిరా నువ్వు? నన్ను బాగున్నా అంటున్నావు ఏందిరా? చెప్పు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేనెవరినా? మీ వదిన అడుగురా చెప్తుంది. మీ వదిన దగ్గరికి పోతున్నారా ఇప్పుడు? వస్తే రోజా వస్తున్నానే నీ దగ్గరికి. సదానా ఒక్కసారి ఇటు రావా? ఏంది? ఎవరు మీరు? ఎప్పుడు చూలే? ఏంది తమ్మి నన్నది వెళ్తాను? నిన్ను ఎప్పుడు చూడలే. ఎవరు నువ్వు? అగో చేతులు అవి గొడ్డలేంది? అసలు ఏం కావాలి నీకు? ఎవరు నువ్వు? నేనెవరో నా ముచ్చట తర్వాత చెప్తా కానీ, నారి మీ తమ్ముడేనా? వాడు మా తమ్ముడు అయితే ఏదే. మీ తమ్ముడిని యాదిగాని పొలంలో వాడేసి కొట్టిర్రు. చావు బతుకులలో ఉన్నాడు. ఏంది? మా తమ్ముడా? తమ్ముడు ఆడలో తెలితే వాళ్ళు పరిచయం అవుతారు. నేను పోయి చూసేస్తా. జరగిలా చూసుకుంటుండు. సరేనా? వాళ్ళకి చెప్పకు తమ్మి, వాళ్ళకి చెప్పకు. చెప్పా, నేనెందుకు చెప్తా? నేను వచ్చిందే ఆడోళ్ళ గురించి. రోజా బాగున్నావా? రే రుద్ర, మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నా ప్రసాద్కి ఏం చెప్పినావు అని ఎందుకు అట్లా ఉరుకుతున్నాడు? ఈ జన్మలని ముఖం చూడొద్దు అనుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏందక్క ఈ ముందే తెలుసా నీకు? ఈయనేం చెప్పిండు బావకి? ఎందుకట్లా ఉరుకుతాండు? నారికి ఏమైంది? అసలు ఇంకా అత్తలేడు. అసలు ఏం జరుగుతుంది అక్క? ఎవరేనే? నేనా? ఎవర్నా? నీ అక్క లవర్ని. ఏంటి లవరా? వీడు నీకు లవర్ ఏందక్క? వాడు నా లవర్ కాదు, పెద్ద సైకో. వీడు నన్ను ప్రేమించి నా ఫ్రెండ్ని మానభంగం చేసిండు. వీనికి జైలు శిక్ష విధించారు. అక్కడి నుంచి కూడా పారిపోయి వచ్చినట్టున్నాడు. ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడో. ఏ రోజీ, మీ ఫ్రెండ్ను మానభంగం చేసినందుకే ఇన్ని రోజులు జైలు వేసినావు. ఈరోజు నిన్ను అనుభవిస్తా. ఏ దేవుడు వచ్చి ఆపుతాడో
అది కూడా నేను చూస్తా. పదవే నడు. తమ్ముడు అరే ఏమైందిరా నీకు? అరే ఎక్కడున్నావురా? అరే తమ్ముడు ఏం జరిగిందిరా? అరే తమ్ముడు అరే అమ్మ అమ్మ తమ్ముడు అరే తమ్ముడు ఏడున్నావురా నారి? అరే తమ్ముడు తమ్ముడు నాని అరే నాని 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 అరే 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 ఏమైందిరా? అరే ఏమైందిరా? అరే తమ్ముడు లేరా? అరే తమ్ముడు తమ్ముడు అరే 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 తమ్ముడు బతికే ఉన్నవారా? ఏమైంది తమ్ముడు? ఏమైందిరా? ఏమైంది చెప్పు, ఏమైందిరా? అన్నా అన్నా వాడు వచ్చిండు. ఎవర్రా? జుంపాలోడు. వాడు ఏడున్నాడే వాడు. సర్ది తీసుకురామన్నా కానీ చెట్టు కాడికి పోయినా వచ్చి కొట్టిపోయి ఈడ వాడేసిపోయిండు. అంటే వాడు ఎట్లుంటారా? వాడి చేతులు ఏమన్నా గొడ్డలు ఉంది వాడి చేతుల. గుట్టలి జుంపాలోడు. ఎంటికలు బాగున్నాయి, గడ్డాలు ఉన్నాయి. అరే తమ్ముడు ఇది వరదాకా నీకు దెబ్బలు దాకి ఇక్కడ వాడి ఉన్నాను చెప్పిందే వాడరా? అన్న వాడే నన్ను కొట్టిడ వాడేసిపోయిండు. అంటే ఈ లెక్క ప్రకారం వాడే ఏదో ప్లాన్ చేసిండ్రా. తమ్ముడు రే వాళ్ళు వదిలే దగ్గరే ఉన్నారా? పోదాం పరా, కాపాడుకుందాం పరా తమ్ముడు పరా పరా. ఇక్కడున్నావా? వస్తున్నా. రోజే ఈ
రోజు నేను అనుభవించి రేపు నేను చనిపోయినా సరే నువ్వు జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకుంటావు. నా అనుభవిస్తా. ఏయ్, నువ్వేమవుతావే? నా చెల్లెని పడతావా? ఏయ్, గమ్మునుండు రే. రేయ్ నారిగా బతుకున్నవారు. అవునరా బతుకున్నా, నువ్వు సంపాదిగా బతుకున్నా. సాదిగో నువ్వు రోజుని పెళ్లి చేసుకో తప్పు చేసావురా. అది నేను చేసుకోపోయే పెళ్ళాం బ్రో. అరే మూర్ఖుడా, పెళ్ళైన దాని మీద చెయ్య తనడే నీ మూర్ఖత్వం రా. అరే నా భార్య ఏందో నాకు తెలుసురా. నా భార్య కాలు కోటి కూడా సరిపోరా. నువ్వెందురా చేసేది? నీ తదికాయ తీసేస్తా. నా భార్య ఎంత గొప్పదా నాకు తెలుసురా. సంపి పారేస్తా. రోజా, అసలు ఎవడే వీడు? వీడు పెద్ద సైకో అండి. వీడు చెత్త ఎదవా. నన్ను ప్రేమిస్తానా అంటూ నా వెంబడి పడ్డాడు. నాలాంటి అమ్మాయిలు ఎందరో జీవితాలు నాశనం చేసిండు. వీడు నన్ను మానభంగం చేస్తా అని ఈరోజు నా వెంబడి పడుతున్నాడు అండి. చాలా సంవత్సరాల తర్వాత. వీడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. వీడి నుండి నన్ను కాపాడండి. వాడిని చూస్తే నాకు చాలా భయంగా ఉందండి. రోజా, ఇసంటి మూర్ఖునికి ఎట్లా బుద్ధి చెప్పాలో గట్ల బుద్ధి చెప్తా. నేనున్నాగా నువ్వేం బాధపడకు, నువ్వు భయపడకు, నేనున్నా. ఈ మూర్ఖునికి కరెక్ట్ అయిన బుద్ధి చెప్తా. తమ్ముడు అందుకోరా విని. ఏయ్, అన్ని సినిమా డైలాగ్లు చెప్తున్నావు. విసికి వాడేస్తా. నన్ను విసికి పారేతావా? నన్ను విసికి పారేతావా? ఏయ్, నన్ను విసికి పారేతావా? నన్ను విసికి పారేతావా? ఏయ్, నన్ను విసికి పారేతావా? అరే అరే తమ్ముడు, వీడిని ఇట్లా కాదురా, గట్టి పట్టుకో. అన్నా, దీని గుండె ఇంకా పట్టుకుంటుందా? ఈ కొడుకును ఏం చేద్దాం? సంపి బంధు వెళ్ళాం. భూమి మీద వీడు ఉండదు తమ్మి. అయ్యో, ఈశ్వరికి సైకో నా కొడుకుని చంపి మీరు జైలు పోయి మా జీవితాలు ఎందుకే నాశనం చేస్తారు? వీళ్ళు మన చంపడెందుకు? పోలీసు వాళ్ళకి అప్ప చెప్తాం. నడువు. అరే తమ్ముడు రారా.